తెలుగు కిడ్స్ స్టోరీ. హాయ్ పిల్లలు, ఈరోజు మనం చిట్టి చిలకమ్మ మాయా ఈకను కనుగొంటుంది. ఆ దృశ్యాలు చూద్దాం. లా లా లా. ఈరోజు అడవి చాలా అందంగా ఉంది. ఓ వావ్, ఇది ఏమిటి? మెరిసే ఈక. బహుశా ఇది మాయా ఈక కావచ్చు. నేను దీనిని నా స్నేహితులకు చూపించాలి. నా స్నేహితులారా, ఎక్కడ ఉన్నారు? హే చిట్టి, అది ఏమిటి నీ వద్ద? ఇది ఒక మాయా ఈక. ఇది ఏ కోరికైనా నెరవేర్చగలదు. నిజంగా? అప్పుడు నాకు ఒక పెద్ద కుప్ప గింజలు కావాలి. నాకు ఎక్కువ అరటి పళ్ళు కావాలి. నాకు ఒక కుందేలులాగా వేగంగా పరిగెట్టాలని ఉంది. హే, నా కుప్ప గింజలు ఎక్కడ ఉన్నాయి? నా అరటి పళ్ళు కనిపించట్లేదు. నేను కూడా నెమ్మదిగానే ఉన్నాను. అయ్యో, బహుశా అది పాడైపోయింది. చిట్టి, నువ్వు ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు తల్లి? అమ్మా, నేను అడవిలో ఈ మెరిసే ఈకను కనుగొన్నాను. ఇది మాయా ఈక అనుకున్నాను, కానీ ఇది ఏ కోరికలు నెరవేర్చలేదు. ఓ నా చిన్నారి చిట్టి, నిజమైన మాయ ఈకలో ఉండదు, అది నీ హృదయములో ఉంది. నా హృదయంలో? అవును చిట్టి, మాయ మనకు కావలసినదంతా ఇవ్వదు, కానీ దయ, కష్టపడి పని చేయడం మరియు టీం వర్క్ ద్వారా మన కోరికలు నెరవేరుతాయి. అంటే మనకు సంతోషంగా ఉండటానికి మాయ అవసరం లేదా అమ్మా? సరిగ్గా అదే చింటి తల్లి. స్నేహితులారా, మాయ కోసం ఎదురు చూడకండి. కలిసి పని చేద్దాం మరియు మన కోరికలను మనమే నెరవేర్చుకుందాం. హే, సరే, నేను చెట్లు ఎక్కి అరటి పళ్ళు తెచ్చుకుంటాను. నేను గింజలు సేకరిస్తాను. నేను నా షెల్ల మీద పిల్లల్ని ఎక్కించుకుని తిప్పుతాను. వావ్, మనం చేసాము. ఇది మాయ కంటే మెరుగ్గా ఉంది. మరియు నేను వేగంగా పరిగెత్తలేకపోయినా నాకు ఉత్తమమైన స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు నాకు తెలుసుంది, నిజమైన మాయ మన కష్టపడి పని చేయడంలో మరియు స్నేహంలో ఉంది అని. ఈ దృశ్యాలు చూసి మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? కష్టపడి పని చేయడం మాయ కంటే శక్తివంతమైనది. స్నేహం మరియు టీం వర్క్ నిజమైన సంతోషాన్ని తెస్తాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో టీం వర్క్లో పాల్గొనండి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టోరీ చెప్పుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.